కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారుతూ చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి పనికి కరెంటుతో నడిచే వస్తువులను వాడుతున్నాం. ఉదయాన్నే స్నానం చేసే దగ్గర నుండి అనేక రకాల ఉపయోగాలకు ఎలక్ట్రానిక్ సంబంధిత పరికరాలే వాడుతున్నాం. ఉదయం లేచి స్నానం చేయాలంటే అది చలికాలంలో అయితే వేడి నీళ్లతోనే చేస్తాం. చల్లనీటితో జలుబు చేసి జ్వరం వస్తూ ఉంటుంది. చలికాలం ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేయాలనుకుంటారు. అయితే ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వేడి నీళ్లు మరిగించుకునేవారు. ఆ తర్వాత వాటర్ హీటర్లు వచ్చాయి. ప్రస్తుతం మాత్రం గీజర్లు ప్రతి ఒక్కరి బాత్రూంలో అమర్చుకుంటున్నారు. అయితే గీజర్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో మనుషుల ప్రాణాలే పోయాయి. కాబట్టి గీజర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గీజర్ నుంచి మీథేన్, ప్రోపేన్ వంటి వాయువులు విడుదలయ్యి కార్బన్ డయాక్సైడ్గా మారుతాయి. గీజర్ను 5 నుంచి 10 నిమిషాలు వేస్తే చాలు, మనకు కావలసినంత వేడవుతుంది. ఎక్కువ వేడి కావాలంటూ ఎక్కువ సమయం వేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్కు ఏర్పాటు చేసిన వైరింగ్ కూడా సరిగ్గా లేకపోతే గీజర్లు పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వైర్ను చెక్ చేస్తుండాలి. ఎందుకంటే సహజంగానే గీజర్కు ఉపయోగించే వైర్స్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. గీజర్ ఆన్ చేసిన తర్వాత చాలా మంది ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. దీనివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి గీజర్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే అలారం పెట్టుకుని ఆఫ్ చేయండి. గీజర్ హీటింగ్కు మించి ఎక్కువ సమయం ఆన్లో ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సమయానికి ఆఫ్ చేయాలి. ఎవరు పడితే వాళ్లు గీజర్లను అమర్చకూడదు. నిపుణులైన ఎలక్ట్రీషియన్స్ సమక్షంలోనే అమర్చాలి. లేనిచో కనెక్షన్లు ఇవ్వడంలో తేడాలు వచ్చి తప్పులు చేసే అవకాశం ఉంది. ఇలా తప్పులుగా కనెక్షన్లు అమర్చితే షాక్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చడం ముఖ్యం. ఎందుకంటే గీజర్లో బ్యూటేన్, ప్రోపేన్ వాయువులు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం. గీజర్ పాడైతే మనకేదో తెలిసినట్టు కెలకవద్దు. రిపేర్ చేసే వాళ్లను పిలవాలి. అది సురక్షితం. ఇక వీలైనంత వరకు పాడైన గీజర్ను రిపేర్ చేసి వాడకపోవడమే మంచిది. రిపేర్ చేసిన గీజర్లు పాత స్థాయిలో పనిచేయవు. కాబట్టి పాడైన గీజర్ను మరమ్మతు చేసే కంటే వీలైతే కొత్తది కొనుగోలు చేయడమే మంచిది. ఒకవేళ రిపేర్ చేయించాల్సి వస్తే ఒరిజినల్ కంపెనీకి చెందిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ఇతర కంపెనీకి చెందిన పార్ట్స్ను, నాణ్యత తక్కువ ఉన్న పార్ట్స్ను ఉపయోగించిన గీజర్ పేలడానికి కారణమవుతుంటాయి. తక్కువ ధర కదా అని నాణ్యత లేని పార్ట్స్ను ఉపయోగిస్తే పేలిపోయే ప్రమాదం ఉంటుంది.